వినాయక చవితి పర్వదినం రానే వస్తోంది. దీనితో ఎక్కడ చూసినా గణనాథులు కనిపిస్తున్నారు. ఈ క్రమంలో వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం చాపలగూడెం గ్రామంలో ఎక్కువగా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. వ్యాపారులు కూడా ఎక్కువగా మట్టి విగ్రహాలను విక్రయిస్తున్నారు. అయితే అనేక రసాయనాలు ఉపయోగించిన వినాయక విగ్రహాలను వాడటం వల్ల నీరు కలుషితమవుతుంది. దీని ద్వారా పర్యావరణానికి హాని జరుగుతుందని పర్యావరణవేత్తలు తెలుపుతున్నారు. ఈ అంశంపై ప్రజల్లో ప్రస్తుతం చైతన్యం రాగా అందరూ కూడా మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకు మండపానికి కావాల్సిన సైజులో వినాయక విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా వినాయక విగ్రహాలను జిల్లాలో 1 నుంచి 2 అడుగుల మట్టి విగ్రహాలను తయారు చేయగలరు. కానీ ఎక్కువ అడుగుల విగ్రహాలు కావాలనుకుంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన ఫ్రేమ్స్ కావాలి. దానికి అనుగుణంగా మట్టి కూడా జిగురు ఉండాలి. ప్రస్తుతం జిల్లాలో అటువంటివి అందుబాటులో లేవు. కాబట్టి చెరువులలో లభించే మట్టిని సేకరించి కుండల తయారీకి ఉపయోగించే మట్టిని తెప్పించి ఎంతో శ్రమతో ఈ గణపయ్య మట్టి విగ్రహాలను తయారు చేస్తున్నారు. తయారైన విగ్రహాలకు కావాల్సిన మెరుగులు దిద్ది మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఈ మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా ఉంటుందని వ్యాపారస్తులు BBC6 తెలుగు న్యూస్ ఛానల్తో తెలిపారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయని, ఈ విగ్రహాలు రథం మీద వచ్చే వినాయకుడు, ఎలుక మీద వచ్చే వినాయకుడు, ఏనుగు వాహనాలు, నందులుగా అన్ని రకరకాల మోడల్స్ని మార్కెట్లో విక్రయిస్తున్నట్లు 2018 నుండి కుల్కచర్ల మండలం చాపలగూడెం గ్రామంలో విగ్రహాలను తయారు చేస్తున్న కుమ్మరి గోపాల్ వ్యాపారస్తుడు తెలిపారు. మా వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం గ్రామం చాపలగూడెం మేము వినాయకులు తయారు చేస్తున్నాం. 2016 నుంచి తయారు చేస్తూ ఉన్నాం. చెల్లాల మట్టి తెచ్చి కుమ్మరి కుండలకు వచ్చే మట్టి తెచ్చి తయారు చేస్తూ ఉన్నాం. మా తాన ఏ సైజు నుంచి ఏ సైజు వరకు దొరుకుతాయంటే 8 ఇంచుల నుంచి ఫీటు, 2 ఫీట్లు, 3 ఫీట్లు, 4 ఫీట్లు, 5 ఫీట్లు, 6 ఫీట్లు, 7 ఫీట్ల సైజు వరకు చేయగలుగుతున్నాం. ఆ చేయగలిగినందుకు ఏమవుతుందంటే కలర్ వాడుతున్నారని అన్నారు. న్యాచురల్ కలర్ వాడతాం, ఫుడ్కు సంబంధించిన కలర్. ఆ నిమజ్జనం చేసే వినాయకులుగా చెల్లరల్లా వేస్తే ఇట ఏం పొల్యూషన్ కాకుండా న్యాచురల్ కలర్ వాడి మనుషులకు చేపలకు ఏమిటికి కలుషితం కారణం కాపాడుకోవడానికి చెల్లరల్లా వేస్తే ఏం కాపాడుకున్నాని వాడుతున్నాం. ఎక్కడెక్కడ అమ్ముతున్నామంటే చుట్టూ గ్రామాలు కొంటున్నారు. మాకు హైదరాబాదు మంచిగా తీసుకోవాలి అని మంచిగా బొమ్మలు బాగున్నాయని తీసుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. మాకు బొమ్మలు అయినా తయారైనా, గణేశం తయారైనా చేస్తూ ఉంటారు. ఇంకా మాకు అందుబాటులోనే ఉంటారు. ఈ సైజులన్నీ మా దగ్గర దొరుకుతాయి. మనమందరం కలిసి పర్యావరణం కాపాడదాం. మేము గత 5 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాల తయారీలో నిమగ్నమై ఉన్నాము. ఈ ఎటువంటి రసాయనాలు లేకుండా మట్టితోనే విగ్రహాలు చేయడం జరుగుతుంది. ఎటువంటి కలుషితమైన రసాయనాలు ఇందులో కలవవు.